నమఃశివాయ. అందరికీ నమస్కారం. ప్రపంచానికి వెలుగునిచ్చే ఏకైక దేవుడు, అంధకారాన్ని పారద్రోలే మహాశక్తి, జీవానికి జీవం పోసే ఆదిదేవుడు, ఆ సూర్య భగవానుడికి అంకితమైన మహాపర్వదినమే రథసప్తమి. ఈరోజు మనం తెలుసుకోబోయేది రథసప్తమి అంటే ఏమిటి, ఎందుకు ఈరోజు అంత పవిత్రం, సూర్యుడు 7 గుర్రాల రథంపై ఎందుకు ప్రయాణిస్తాడు, ఈరోజు పూజ చేస్తే వచ్చే మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు వచ్చే పవిత్రమైన పండుగనే రథసప్తమి అంటారు. ఈ రోజునే సూర్యుడు పూర్తిగా ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. ప్రకృతిలో శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం, వెలుగు, జీవశక్తికి అధికమవుతుంది. అందుకే పెద్దలు అంటారు, రథసప్తమి స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని. సూర్య భగవానుడు ప్రతిరోజు 7 గుర్రాలతో కూడిన స్వర్ణ రథంలో ప్రయాణిస్తాడని పురాణాలు చెప్తాయి. ఆ 7 గుర్రాలు 7 రోజులతో ఆదివారం, సోమవారం నుంచి ఆదివారం వరకు 7 రోజుల ఉంటుంది. రథసారథి అరుణుడు, అతడే ఉదయానికి సంకేతం. ఈ రథం తూర్పు దిశగా ప్రయాణం ప్రారంభించిన రోజే అదే రథసప్తమి. ఈరోజు నుంచే సంకేతం. ఈ రథం తూర్పు దిశగా ప్రయాణం ప్రారంభిస్తుంది. ఇప్పుడు నుంచి చలికాలం తగ్గి వెచ్చదనం పెరుగుతుంది, పంటలు పండుతాయి, ప్రకృతి నూతన శక్తితో సంచరించుకుంటుంది. ఈరోజు ఉదయం చాలా పవిత్రం. ఉదయం సూర్యోదయానికి ముందు లేవాలి, తలపై 7 రకాల ఆకులు పెట్టుకొని స్నానం చేయడం శుభం. అవి ఏమేమి ఆకులంటే ఉసిరి, రావి, జిల్లెడు, వేప, తులసి లాంటి ఆకులు. నీటిలో ఎర్ర పువ్వు, అక్షతలు, కుంకుమ వేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. పాటించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం సూర్యాయ నమః అని పాటించాల్సిన స్తోత్రాలు: ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, గాయత్రి మంత్రం. ఇవి మనం ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు రథసప్తమి వ్రత కథ విందామా? ఒకప్పుడు యశోవర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. ఎంతో పూజలు యాగాలు చేసినా ఫలితం లేదు. అప్పుడు ఒక మహర్షి చెప్పాడు, మాఘశుక్ల సప్తమి నాడు సూర్య భగవానుడికి భక్తితో పూజించు, నీ బాధ తొలగిపోతుంది. అప్పుడు చెప్పిన తర్వాత రాజు భక్తితో రథసప్తమి వ్రతం చేశారు. సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చాడు, ఆదిత్య హృదయం పాటించాడు. ఫలితం ఏమిటంటే కొద్ది కాలానికే అతనికి పుత్ర సంతానం కలిగింది. అందుకే ఈరోజు సంతాన ప్రాప్తికి, ఆరోగ్యానికి, కష్టాల నివారణకు చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు భక్తితో పూజ చేస్తే దీర్ఘాయుష్షు, చర్మ వ్యాధులు తగ్గుతాయి, కంటి సమస్యలు నివారణ, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కుటుంబంలో శాంతి, ఆర్థిక స్థిరత్వం, ప్రత్యేకంగా ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, ఆలస్యం అవుతున్న పనులు ఈరోజు సూర్యుడిని ప్రార్థిస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుందని నమ్మకం. డివోటీస్, సూర్యుడు లేకపోతే జీవితం లేదు, ఆరోగ్యం లేదు, ప్రపంచమే లేదు. అలాంటి సూర్య భగవానుడికి ఒక్కరోజు అయినా పూర్తి భక్తితో పూజిస్తే మన జీవితంలో వెలుగు తప్పకుండా వస్తుంది. ఈ సూర్య భగవానుడు కృప మీపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం సూర్యాయ నమః. ఇంతటితో సూర్యదేవుడి గురించి మనం పూర్తిగా కథ తెలుసుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుగా ఉంటే మన్నించండి. ఇంకెన్నో పురాణ గాథలు, రామాయణం, భాగవతం, భగవద్గీత అవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.